వదిలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6వ లిస్ట్ ఇచ్చింది సడన్గా. ఈ 6వ లిస్టులో రఘురామకృష్ణరాజు గారి పైన ఎవరో మహిళా అభ్యర్థిని బరిలో దింపుతున్నట్టున్నారు. ఏంటి దాని వెనక స్ట్రాటజీ? మీరు సీనియర్ జర్నలిస్ట్ రఘురామకృష్ణరాజుని ఎత్తి అవతలిసిరేసి ఆవిడ ప్లేస్లో ఈ నియోజకవర్గానికి ఒక మహిళా అభ్యర్థితో కూడా మేము రాజకీయం చేయగలమని ప్రూవ్ చేస్తుంది. ఆయన ఎత్తి అవతలేసేది ఏంటంటే ఆయన పార్టీకి చాలా కాలంగా దూరంగా ఉన్నారు. అంటే పార్టీకి చాలా కాలంగా వాళ్ళు సస్పెండ్ చేయరు, మనోడు రాజీనామా చేయడు. సరే దూరంగా ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన వాళ్ళు తీసేసేది టికెట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు రఘురామకృష్ణరాజు. లేకపోతే దేనికి ఇంకా ఆడుతుండే అక్కడ ఇంకెందుకు ఎవరు టికెట్ ఇస్తారు చెప్పండి సరే. సరే ఆ స్థానంలో ఆమెను ఇవ్వడానికి కనుక ఏంటి వైసీపీ స్ట్రాటజీ? కోడ్ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు, జనసేన లేదా బీజేపీ వాళ్ళు ఆవేశపడి రఘురామకృష్ణరాజుకి ఇస్తే కథ చాలా ఈజీ అవుతుందని చెప్పడం. డెఫినెట్గా ఆయన పోటీ చేస్తారు, ఎవరో ప్రకటించారు. ఎవరో ఆయన పోటీ చేస్తారని ప్రకటించారు. ఆయన చేస్తాడు ఇండిపెండెంటా? ఏ పార్టీ చెప్పానండి? ఎందుకు పార్టీలే? ఏ పార్టీ? టీడీపీ జనసేన కూటమి నుంచి చేస్తారు. ఓహో, జనసేన టీడీపీ కూటమి ఉందా ఇంకా? అది కూడా డౌట్ ఉందా? చేత అవన్నీ ఉన్నాయో లేవో తేల్చుకుని రమ్మనండి. లేకపోతే టీడీపీ నుంచి చేస్తారు. నిన్న తెంగరోడు అదే పేపర్లో పేపర్లు వేసుకున్నాడు, కృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేసి ఇంకా తెలుగుదేశంలో జాయిన్ అవ్వలేదు, టికెట్ ఇచ్చేసాడు. రఘురామకృష్ణరాజుని ఇంకా ఎత్తిలేదు జనసేన వైఎస్ఆర్సీపీ నుంచి, టికెట్ ఇచ్చేసాడు. ఇంకోరెవరండి ఆ లావు కృష్ణదేవరాయలకి, ఈయన కాకుండా ఆ బాలసౌరి గారికి జనసేన పిలుచుకున్నాడు. ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ ఇంకా ఇస్తారేమో కూడా చెప్పలే. ఈ మనోడు మాత్రం రాసిచ్చాడు ఆశకవిత్వం. ఏ నవ్వాలో ఎడవాలో నాకు అర్థం కావట్లే. పత్రికా విలువలు, జర్నలిజం విలువలు ఏడ పణం పెడతారు సార్ ఆ పార్టీ? వాళ్ళే కింద మీద పడి 6 లిస్టులు ఇచ్చుకున్నారు. వాళ్ళేమో లిస్ట్ ఇచ్చుకుంటున్నారు, వీళ్ళేమో పొత్తు ఉంటుందా లేదా, ఇంకా ఎవరికి పోటీ చేయాలి, వాళ్ళ దగ్గర అయిపోయింది. ఇంకా పంటలాట ఆడుకుంటున్నారు. చెత్త అంతా ఎత్తేసారు. ఇలాగేస్తారా అలాంటి ఇలాగేస్తాడా? ఇంకా ఢిల్లీ ప్రయాణం పవన్ కళ్యాణ్ డిసైడ్ అవ్వలే, క్యాన్సిల్ అయింది. డిలే చేయడం కూడా వాళ్ళ స్ట్రాటజీ అనుకోవచ్చు. వాళ్ళకట్ ఇనువును కూడా నాల్చబెట్టే అంత స్టామినా ఉంది చంద్రబాబు నాయుడు కానీ మీరే చెప్పారు నాకు. మనం నానబెట్టి దాంట్లోంచి ఇనువులోంచి తైలం తీస్తాడు. ఆ తైలం తీసిన తర్వాత ఇంక గంటలో చచ్చిపోతారు అనగానే ఆ బీఫామ్ కలెక్టర్ ఆఫీసులో వేసి డైవ్లు కొడతారు చూడండి, క్రికెట్లో క్యాచ్ పడడానికి. అలా డైవ్ కొట్టి చావాలి. అందులో ఇప్పుడున్న ముసలోళ్ళకో లేదా బొడ్డోడు పిల్లలకో ఏదో ఇస్తారు ఆ టికెట్. బొడ్డోడికి రాజకీయం చేయడం రాదు, ఈ ముసలోడికి ఏమో ప్రాణం ఉండదు అని చెప్తే వాళ్ళ గురించి టైం వేస్ట్. డిలే చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు డిలే చేస్తారని నేను చేస్తున్న అలిగేషన్. నేను జర్నలిస్ట్గా చూశాను కాబట్టి ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్. మీరు చూడవాడు మేము చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. పాల్వాయి రజనీ గారని ఇప్పుడు టీఎస్పీఎస్సీ మెంబరు, ఆమె గ్రూప్ 1 ఆఫీసర్గా ఉంటే ఆమెకు టికెట్ ఇచ్చారు. సాయంత్రం 4 గంటల లోపు టైం అయిపోద్ది. హైదరాబాద్ నుంచి సీఎం కాన్వాయ్ ఇచ్చి మొత్తం రూట్ అంతా క్లియర్ చేయించి ఆమెతో నామినేషన్ ఇచ్చారు చివరి నిమిషంలో. అంటే గంటల్లో అయిపోతుందనగా అప్పుడు టికెట్ అనౌన్స్ చేసి గెలిచిందమ్మే ఓడిపోయారు. అది సో ఆయన చాలా సందర్భాల్లో చివరి వరకు అదొక స్ట్రాటజీగా పెట్టుకుని వెళ్తూ ఉంటారు ఆయన. సో కాబట్టి ఇప్పుడు లిస్ట్ రావడం అనేది అంత ఈజీ కాదు, ఇప్పుడు అంత ఈజీ కూడా కాదు. ఇప్పుడు లిస్ట్ వచ్చే పరిస్థితి. ఊహించడం వేస్ట్ అంటాను. దాన్ని నమ్ముకున్న పవన్ కళ్యాణ్ ఏదో చేసేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన వాయిదా పడింది నాకు తెలుసు. 4 తర్వాత 5 తర్వాత అంటున్నారు. ఎందుకు వాయిదా పడింది, ఎప్పుడు వెళ్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయకాలి లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు వీని వెళ్ళిన తర్వాత బీజేపీ అన్నది ఎవరితో ఉంది అనేది ఒక తేటతెల్లం అవుతుంది. నువ్వు మూసుకుని ఇక్కడ ఆడుకో, పంచాయతీరాళ్ళు మూసుకుని ఇటు పక్క వచ్చి ఆడుకో అని చెప్పడం, లేకపోతే తెలుగుదేశంతో కటాఫా. 99.99 ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, కటాఫే. ఎందుకంటే 12, 13, 14 తారీఖుల నుంచి వాళ్ళు మొదలెట్టారు నియోజకవర్గాల వరకు పక్షాలను. బీజేపీలో 175, 175 నిలబడడానికి వాళ్ళు సిద్ధమైపోయారు. ఇక్కడ త్రిశంకు స్వర్గంలో ఉన్నది పవన్ కళ్యాణ్. ఎందుకంటే మొత్తం ఆయనకి కథ నడిపిస్తుంది. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మా ఎస్వి కృష్ణారెడ్డి ఎవరంటే నరేంద్ర మోడీ, అమిత్ షా. అందులో మనోడు చిన్న పాత్రధారుడు. ఎస్వి కృష్ణారెడ్డికి మంట ఎక్కిపోయింది అనుకోండి, ఆయన యాక్టర్ కింద రంగంలోకి దిగిపోతాడు. అట్లాగే వీళ్ళకి ఏ రంగం ఇస్తారో అర్థం కాదు, వేచి చూడమే. సరే అది ఓకే. ఇప్పుడు టీడీపీలోనో జనసేనలోనో చేరతారని వార్తలు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు చేరట్లేదు ఏంటి? ఎందుకు చేస్తారు? చెత్తవద్దు. ఆ బొడ్డోడికి రాజకీయాలు అప్ చెప్తే అలాగే ఉంటుంది. పాపం ఈవెన్ లోకేష్ గారికి సంబంధించిన ప్రెజెన్స్ కూడా తగ్గిపోయింది పొలిటికల్ స్క్రీన్ పైన. ఎందుకు? అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు కాబట్టి. ఆవేశం అనర్థదాయకం అని పెద్ద ఆయన గ్రహించి ఉంటాడు. పక్కెళ్ళి ఆడుకో, పార్క్ కట్టాను కదా అక్కడ వెళ్ళి ఆడుకో అని చెప్పి ఉంటాడు. అది ఎప్పుడైతే అవుతుందో ఖచ్చితంగా అదే జస్టిఫై అవుతుంది. సో పొత్తుకు సంబంధించి అంబిక్విటీ ఉంది. ఇంకా ఏమి అంబిక్విటీ ఉంటుంది? టీడీపీ జనసేన ఒక లగ్జరీలో ఉంది సార్. వాళ్ళకి ఏ బాధ బందిరి లేదు. ఈ మొఖాలు ఇస్తాడా, మొఖాలు పెట్టుకుని జనసేన అని చెప్పుకొని నిలబెట్టుకోవడమే. ఒకటి పల్లె ఆ బీజేపీ వాళ్ళు ఒక ఆట ఇస్తారు, ఇలా ఆడి ఇటుపక్క వెళ్ళి ఇటుపక్క ఆడుకున్నాం అంటే ఇటుపక్క వెళ్ళి ఆ బీజేపీ వాళ్ళలో తీసుకొచ్చి జనసేన సపోర్ట్ ఇస్తుందని చెప్పి ఒక నల్ల షర్ట్ వేసుకెళ్తాడు. సంఘీభావం ప్రకటించిన దగ్గర నల్ల షర్ట్ వేసుకెళ్తాడు నిరసన కార్యక్రమంలో. మీరు గమనించండి. అది పవన్ కళ్యాణ్ నల్ల షర్ట్ వేసుకుని సంఘీభావం ప్రకటించడానికి వెళ్ళాడంటే మనవాడికి అరే
బ్లూ షర్ట్ సార్, అది నల్ల షర్ట్ కాదు. మీకు టీవీ స్క్రీన్లో చూస్తే అది మీకు నాకు బహుశా మీకు దాన్ని ఏమంటారంటే కలర్ బ్లైండ్నెస్. అదైతే నిరసన కార్యక్రమం. నేను తిరుపతి సభలో చూసాను. కానీ థిక్ బ్లూలో ఉండేది నీకు ఇష్టమే అని నేను ఇస్తారు. నాకేస్తే బ్లాక్గానే ఉంటుంది, బట్ అది థిక్ బ్లూ నాకు తెలుసు. అటువంటి షర్ట్స్ వేస్తూ ఉంటారు. మీరు నిరసన నిరసన అనుకోండి, వాట్ ఇస్ రాంగ్? చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని పట్ల ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. అరే నేను అంటుంది సంఘీభావాలు ప్రకటించి దగ్గర అట్ల దగ్గర నిరసన తెలపడం కోసం పోయారు అనుకోవచ్చు కదా. ముందు రోజు కూడా ఆయన నిరసన తెలిపారు, రోడ్డు మీద ధర్నా చేశారు. సరే సార్, ఇప్పుడు ఉదాహరణకు నరేంద్ర మోడీకి సంఘీభావం ప్రకటిస్తాం, మీ పార్టీకి మద్దతు ఇస్తాం దగ్గర నల్ల షర్ట్ ఏంటి? అక్కడ నల్ల షర్ట్ వేసుకెళ్ళారా? సరే అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ఏంది లిస్టు నాకు చెప్పలా, ఎవరా క్యాండిడేట్ ఏంటి, అక్కడ మహిళా క్యాండిడేట్ని పెట్టడం వెనక ఉద్దేశం ఏంటి? అక్కడ చాలని అక్కడ రఘురామకృష్ణరాజు కాకుండా ఎవడైనా ఏమి కాకుండా గెలవచ్చు అక్కడ. ఎట్లా పోయినసరే టఫ్ సీట్ సార్. వాళ్ళు నాగబాబు ఉన్నాడు కాబట్టి. రఘురామకృష్ణరాజు గారు కాకపోతే అసలు ఆ సీటు వైసీపీ గెలిచేదే కాదు అని ఐపాక్లో ఆయన వెంటబడి తీసుకొచ్చి ఆయన ఇక్కడ కంటెస్ట్ చేయించారు. 15 రోజులు అక్కడ ఒకబెట్టి ఉంటే తెలుగుదేశం టికెట్ ఇచ్చిందరు. 15 రోజులు ఒకబెట్టుకోలేక అక్కడ పోయిండు. కనుక్కోండి సరే, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కదా మీరు.